ఇక ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్నటువంటి ఆ శాఖ మొద్దు నిద్ర వీడింది. 9.5 ఏళ్ల మౌనం వీడి మెరుపుదాళ్లకు దిగుతోంది. గత ప్రభుత్వంలో పైపైన తనిఖీలతో సరిపెట్టిన ఆ శాఖ అధికారులు ఇప్పుడు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త బాస్ రావడంతో మరింత దూకుడు పెంచుతోన్న ఆ శాఖ తెలంగాణలో గంజాయి కేంద్రంగా మారిన ధూల్పేట్ మత్తు వదిలించే స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఎవరా బాస్, ఏమిటా ఆపరేషన్? లెట్స్ వాచ్. ధూల్పేట్లో గుడుంబా నిర్మూలన తర్వాత గంజాయిపై ఉక్కుమాదం మోపేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి తిరుగుతూ కూడా కేజీల చొప్పున గంజాయిని పట్టుకుంటున్నారు. అసలు ఆపరేషన్ ధూల్పేట ఏదైతే కొనసాగుతుందా, ఎట్లా కొనసాగుతుంది, ధూల్పేటలో గంజాయి నిర్మూలన సాధ్యమేనా, గుడుంబాను నిర్మూలించిన ఎక్సైజ్ పోలీసులు గంజాయిని నిర్మూలిస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో గంజాయి రోజురోజుకు విస్తరిస్తోంది. పట్టణాల నుంచి గ్రామాలు, గల్లీల దాకా గాంజా భూతం పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలోనే మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఇప్పటికే ఈ విషయంపై అటు పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, నార్కోటిక్ బ్యూరో బృందాలు సీరియస్ గా ఉన్నాయి. మెరుపు దాడులతో మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు రంగంలోకి దిగాయి. అందులో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. గంజాయికి కేంద్రమైన ధూల్పేటలో గంజాయి మత్తు వదిలించేందుకు ప్రణాళిక చేపట్టింది. గతంలో ధూల్పేట్ అంటే గుడుంబాకు కేంద్రం. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ గంజాయి రాజ్యమేలుతోంది. ఎంతలా అంటే గంజాయి అంటే ధూల్పేట్, ధూల్పేట్ అంటే గంజాయి అనే రేంజ్ లో అక్కడ వ్యాపారం వేళ్లూనుకుపోయింది. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలన గంజాయి పట్టుబడ్డా దానికి మూలం ధూల్పేటలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఓ స్పెషల్ ఆపరేషన్ కు నాంది పలికింది. గుడుంబా ప్రక్షాళన మాదిరిగానే ధూల్పేటలో గంజాయికి ఎండ్ కార్డ్ పెట్టేందుకు రంగంలోకి దిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గంజాయిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. డ్రగ్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దేందుకు అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చింది. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన విబి కమలాసన్ రెడ్డి గంజాయి నిర్మూలన కోసం చర్యలకు ఉపక్రమించారు. అడపాదడపా జరిగే దాడులను మరింత వేగవంతం చేశారు. గ్రామీణ, పట్టణ స్థాయి వరకు గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు విస్తృత స్థాయి సమావేశాలు, ఆకస్మిక సోదాలు, దాడులు నిర్వహిస్తూ తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గంజాయి సరఫరాకు ధూల్పేట్ అడ్డగా మారడంతో ఆపరేషన్ ధూల్పేట్ మొదలుపెట్టారు. ఏపీ ఏఓబీ నుంచి ధూల్పేటకు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయి చేరుకుంటుంది. అక్కడి నుంచే పెడ్లర్లు నగరంలో గంజాయిని సప్లై చేస్తున్నారు. అంతేకాదు కొందరు గంజా వినియోగదారులు నేరుగా అక్కడికే వెళ్లి మరీ గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. ఈ దందాలో అధికంగా గణేష్ విగ్రహాలు తయారు చేసే కళాకారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉపాధి లేని సమయంలో డబ్బుల కోసం వారంతా గంజాయి అమ్మకాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అందుకే ధూల్పేటలో గంజాయికి చెక్ పెడితే రాష్ట్రమంతా చెక్ పెట్టినట్లే అని భావిస్తోంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. తెలంగాణలో పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకవైపు నార్కోటిక్ బ్యూరో, ఎక్సైజ్ పోలీసులు, సివిల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ గంజాయి రహిత తెలంగాణగా తీర్చిదేందుకు చర్యలైతే తీసుకుంటున్నారు. ముఖ్యంగా గంజాయికి పేరొందినటువంటి నిలయంగా మారిన ధూల్పేటలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆగస్టు 31 లోపు కూడా గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు, గంజాయి రహిత ధూల్పేటగా తీర్చిదేందుకు ఎక్సైజ్ అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి తిరుగుతూ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేజీల చొప్పున గంజాయిని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎక్సైజ్ సంబంధించిన ఇన్స్పెక్టర్ మధుబాబు గారు ఉన్నారు. సార్, అసలు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా గతంలో గుడుంబా నిర్మూలన చేసినప్పుడు కూడా ఇలాంటి చర్యలే చేపట్టారు. ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చిన్న మొత్తంలో ప్యాకెట్లుగా తయారు చేసి యూత్కు కానీ, విద్యార్థులకు కానీ, వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మేటువంటి అలవాటు అనేటువంటిది వచ్చింది కింది స్థాయిలో, మహిళలు కానీ మిగతా వాళ్ళు కానీ. కాబట్టి ముఖ్యంగా ఇక్కడి నుంచే ఈ నిర్మూలన కార్యక్రమం చేపట్టాలనేటువంటి ఒక నిర్ణయంతో ఆపరేషన్ ధూల్పేట అనేటువంటి కార్యక్రమాన్ని మొన్న 16వ తారీఖు నుంచి తీసుకోవడం జరిగింది. అధికారులు దీనికి ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి దాదాపు 100-120 మంది రోజు ఈ ముఖ్యంగా ఎక్కడెక్కడైతే గంజాయి సేల్స్ ఉన్నాయో, ఈ బలరాం గల్లీ కానీ, మచిలీపుర కానీ, జుమరత్ బజార్ కానీ, ఈ అన్ని ప్రాంతాలపైన కంటిన్యూగా సెర్చ్ ఆపరేషన్స్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా ఎవరెవరైతే వీళ్ళకి సప్లై చేస్తున్నటువంటి ముఖ్యంగా హోల్సేల్గా సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు, ఏఓబీ నుంచి తెచ్చినటువంటి వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళ మీద కూడా అతి త్వరలోనే చర్యలు తీసుకొని
కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా వీలైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. అవసరమైతే ఆస్తుల అటాచ్మెంట్ వరకు కూడా వెళ్ళేటువంటి ఒక కార్యాచరణ ఇక్కడ రూపొందించడం జరుగుతుంది. చాలా మంది డ్రగ్ అంటే గంజాయి అంటేనే ధూళిపేట అడ్డా, హైదరాబాద్కి రావాలంటే ధూళిపేట నుంచే గంజాయి విక్రయాలు అయితే జరుగుతాయి. దీనికి సంబంధించి చాలా మంది కన్జ్యూమర్స్ కూడా ఇక్కడికి వచ్చి కూడా తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొని, ముఖ్యంగా ఎలాంటి వర్గానికి చెందిన వారు అమ్మకాలు చేపడుతున్నారు ఏంటి? ఇక్కడ ముఖ్యంగా ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో, గణేష్ కళాకారులు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సీజనల్ ఉపాధి లేకపోవడం చేత వాళ్ళు దీనికి గురి కావడం జరిగింది. చిన్న చిన్న ప్యాకెట్లు 6 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు ఉన్నటువంటి చిన్న చిన్న ప్యాకెట్లను ఈ హోల్సేల్ వాళ్ళ దగ్గర నుంచి సేకరించి వీళ్ళకి అమ్మడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు? ఈ తనిఖీల్లో ఎన్ని కేజీల్లో పట్టుబడింది? మొన్న మనం చేపట్టినటువంటి చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 27 మంది మీద కేసులు నమోదు చేశాం. 17 మందిని అరెస్ట్ చేశాం. అందులో 5 వరకు మహిళలు కూడా ఉన్నారు. ఇంకో 10 మంది పరాల్లో ఉన్నారు. వాళ్ళను కూడా తీసుకుంటాం. ఇదే కాకుండా వీళ్ళకి సప్లై చేస్తున్నటువంటి పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే కింగ్ పిన్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించాం. వాళ్ళని కూడా అతి త్వరలోనే పట్టుకొని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్లు కానీ అవసరమైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. సార్, చాలాసార్లు కూడా గంజాయి విక్రేతలపై ఎన్డీపీఎస్ యాక్ట్లు మోపడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ రెగ్యులర్గా వాళ్ళు ఇంకా అమ్మకాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఏమన్నా ప్రభుత్వం తరఫున ఏమన్నా మీకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి? ఏమన్నా పీడీ యాక్ట్ లాంటి కేసులు నమోదు చేయడం కావచ్చు? ఇప్పటివరకు పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. ఎంతమంది అసలు? ఇంతకుముందుకు పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. కొంతమంది మీద పీడీ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈసారి ఇంకా అంతకంటే రెట్టించినటువంటి సిబ్బందితోటి తీవ్రంగా వీటి మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఈ గంజాయి రహిత ధూళిపేటనే కాకుండా గంజాయి రహిత తెలంగాణగా రూపొందించాలనేటువంటిది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి దానిలో మేమంతా కూడా భాగస్వాములై పనిచేసి దాని నిర్మూలనకు మేము కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాం. సార్, ఎన్ని రోజుల నుంచి ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది? సర్చ్ ఆపరేషన్లో ఎంతమంది పోలీసులు పాల్గొంటున్నారు? ఓన్లీ మీ ఎక్సైజే కాక చాలా డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయా ఏంటి? ఈ ఆపరేషన్లో భాగంగా మాతో పాటు పోలీసు వాళ్ళతో కూడా కంబైన్డ్గా ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళతో కూడా పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. మేము అడిగిన వెంటనే వాళ్ళు కూడా మాకు సిబ్బందిని ఇస్తున్నారు. మేము కూడా వాళ్ళతో కూడా వెళ్ళి ఈ దాడుల్లో పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. ఎక్సైజ్ అధికారులు ధూళిపేటలో గంజాయి అక్రమాల ఏమైతే విక్రయాలకు సంబంధించి కూడా వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అడుగడుగునా ఇంటింటికి తిరుగుతూ ఇటు పోలీసులు, ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలో దిగారు. నార్కోటిక్ బ్యూరో అధికారుల సహకారంతో ఎవరైతే గంజాయి పెడ్లర్స్ ఉంటారో కన్జ్యూమర్స్ వారందరిపైన గుర్తించారు. వారిపైన దృష్టి సారించి అడుగడుగున చర్యలు తీసుకుంటున్నారు. పెడ్లర్ కావచ్చు, కన్జ్యూమర్లు, గతంలో అరెస్ట్ అయిన వాళ్ళందరిపైన కూడా నిఘా ఉంచారు. ధూళిపేట సంబంధించి సర్చ్ ఆపరేషన్ ఇంటింటికి తిరుగుతూ కూడా కేజీల చొప్పున గంజాయిని అయితే పట్టుకుంటున్నారు. ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆగస్టు 31 వరకు కూడా ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. డ్రగ్స్ రహిత ధూళిపేటగా, గంజాయి రహిత ధూళిపేటగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్ అధికారులు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వీరబాబుతో అమరేందర్ రెడ్డి, హెచ్ఎం టీవీ, ధూళిపేట నుండి. ధూళిపేటలో గంజాయి మూలాలు తొలగించేందుకు అణువణువు జల్లెడ పడుతోంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సివిల్ పోలీసులు నార్కోటిక్ బృందాల సాయంతో ఇంటింటి తనిఖీలు చేస్తున్నారు. గతంలో గంజాయి స్మగ్లింగ్ చేసి పట్టుబడ్డ వారితో పాటు పెడ్లర్స్, కన్జ్యూమర్స్ పైన దృష్టి సారించి ఇంటింటికి వెళ్లి గల్లీ గల్లీ తిరుగుతూ తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక ఎక్సైజ్ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు చేస్తోంది. మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేకంగా 1000 మంది పోలీసులకు శిక్షణనిచ్చారు. ఈ స్పెషల్ టీమ్స్ కొద్ది రోజులుగా ధూళిపేటలోని ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నాయి. మొత్తం 50 అనుమానిత ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే పాన్ షాపులు, కిరాణా దుకాణాలపై ఫోకస్ పెట్టారు. గతంలో గంజాయి విక్రయాల కేసుల్లో అరెస్ట్ అయిన వారిని విచారిస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో ఎక్సైజ్, పోలీస్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. ధూళిపేటలో ఆగస్టు చివరి నాటికి గంజాయి అమ్మకాలు, రవాణా లేకుండా చేయడానికి 24 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న దాడుల్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. వారం రోజుల క్రితం వికారాబాద్ లో 250 గ్రాముల గంజాయి, ఉప్పల్లో 425 గ్రాములు, సరూర్ నగర్ లో 500, బాలానగర్ లో 250, మూసాపేటలో 200 గ్రాముల గంజాయి పట్టుబడింది. మేడ్చల్ పరిధిలో 780 గ్రాముల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలు, 7 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇక ధూళిపేటలో నిర్వహించిన దాడుల్లో ఇప్పటి వరకు 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 15 మంది కీలక పాత్రధారులను గుర్తించారు.
హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చే వరకు ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయని చెబుతున్నారు పోలీసులు. ఆగస్టు 31 లోపు ధూల్పేటను గంజాయి రహిత ప్రాంతంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విపి కమలాసన్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 31 లోపల ధూల్పేట ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సైమల్టేనియస్ గా డిఫరెంట్ ప్లేసెస్ ఇటువంటి గాంజా ప్యాకెట్స్ ఎక్కడైతే ఉన్నాయో, గాంజా హబ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటి మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. ఒక 15 మంది 15 నోటోరియస్ అఫెండర్ని ఐడెంటిఫై చేసినాం. వాళ్ళ నెట్వర్కే టోటల్గా ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. అంటే ఒక్కొక్క నెట్వర్క్లో 10-15 మంది 20 మంది వరకు ఉంటారు. గతంలో అయితే కొంతమంది తెర వెనుక ఉండి నడిపించేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా పట్టుబడకపోయేవాళ్ళు, వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా రాలేదు. అయితే ఇప్పుడు 15 నోటోరియస్ అఫెండర్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రతి మాడ్యూల్ ఎవరైనా పట్టుబడితే స్మాల్ క్వాంటిటీ పట్టుబడ్డామని వీఆర్ ఏబుల్ టు రీచ్ టు ది మెయిన్ కింగ్ పిన్. నగరంలో తనిఖీలు మాత్రమే కాకుండా హైదరాబాద్ లోకి గంజాయి ప్రవేశించకుండా రాజధాని సరిహద్దుల్లోనూ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లలోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో 27 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 5 మహిళలున్నారు. ఆగస్టు 31 డెడ్ లైన్ గా మరింత ముమ్మరంగా ఈ తనిఖీలు సాగించేందుకు రెడీ అవుతోంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మొత్తం మీద ధూల్పేటలో సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గంజాయి విక్రయదారులు ఎవరైతే ఉంటారో వారిపై ఉక్కుపాదం మోపుతూ కూడా ప్రస్తుతం ముందుకు సాగుతున్నారు. ఆగస్టు 31 డెడ్ లైన్ విధించారు. చూడాలి మరి ఎక్సైజ్ అధికారులు ఒకవైపు తనిఖీలు నిర్వహించడం కావచ్చు, గతంలో గుడుంబ విక్రయదారులపై ఉక్కుపాదం మోపిన ఇదే ఎక్సైజ్ పోలీసులు మరోసారి గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. కొత్తగా వచ్చినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి నేతృత్వంలో ప్రస్తుతం ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి.